అదురా తమ్ముడా మరవిల్ల మర్యాద కాదురా అంటన్నా చూడాలంటే ఆకసు కానీ గడ్డ ఉన్నది లేని బాధలు ఉన్నాయిరా తమ్మి నీకు దగ్గర పిల్లలేదు కానీ లేని గడ్డం పడాలే లేని బాధ పడాలే హౌసు కాసు అంటే 12 ఆవిడ మీద ఉంటావు నీసు నీసు అంటే 12 ఆవిడ మీద ఉంటావురా లోపల 1,000 పుల్లలు మీ మామ మాల పోయిడు మీ అంత మదవసాని వాళ్ళకన్న బిడ్డ ఉంగర బిడ్డల ఉత్తమైన గొల్లకేతమ్మ పచ్చిపాలు తాగింది పచ్చి గోడవ తీగ తేనెలు తాగి పెరిగింది సుందరి కడున్నది కానీ ఆట గంజి ఆట గంజి తమ్ముడు పోతనే అక్క నేను వెళ్ళిపోతాను అన్నాడు పుట్టిన తోడు రక్త సంబంధం తమ్మి చిన్ననాటి ఉండే సంఖ నెత్తుకుంటే సంఖ కాయ కాసింది భుజం ఎత్తుకుంటే భుజము కాయ కాసిందిరా నీ గడ్డం నేను చూడరాను నీ బాధలు నేను చూడరాను మొత్తం దాడి దాని కోసం మున్నూరు ఏసాలు కడతాను తమ్మి ఆడదానితోనే చుట్టవాడదానితోనే కయ్యవాడదానితోనే బంధుత్వం ఆడి తలుచుకుంటే నాడవైన సంసారం కుక్కలు దింపిన ఇస్తారే అన్నాడిదే కుక్క ఏనాడు కాని సంసారం నన్న కూడుండే సంసారం చేయమన్నాడు దానితో అంటే భగవంతుడు మల్లయ్య ఆడిదన్న మాటలు కలిగిపోయి మారు వెళ్ళ దాడుల్లో పోతున్నాడు దేవుడు అట్టుదైన వారి గంజి కఠిన వేడది కన్న తల్లి అత్తి వారి దిగువన దాటది ఆడబిడ్డ దీవన దాటదాట నీ బంగారి నోట చక్కని దీవనాన్ని పెడితే ఏనాడు నేనెళ్ళిపోతాడంగా అమ్మవారిగా తల్లి రేణుక ఎల్లమ్మ అష్ట కంకణాల చేతు తమ్ముని తల మీద పెట్టి తమ్ముడా ఈడు తోడు పోతున్నావు చూడు తోటి రావురా తోని పోతున్నావు తమ్మి బాసింగ బలాన రమ్మాని చెప్పంగా చెప్పులు గుట్టించిండు గానాడు సామాంతుడు అలనాడు ఎలవారి వల్ల వండి తప్పలేరు అబద్ధం ఆడలేరు ముందుకేసిన పాదం వెనుకకు తీయలేరు కానీ సత్యం మెచ్చిన అన్నది ఏనాడు ఎలవారి వల్లకు సక్కని దివనార్తి పెట్టిండు హరిని కనకదే వల్ల పట్టం పోతుండు దేవుడు మల్లయ్య అత్తున్నదని అత్త దగ్గర పోయి బిడ్డ నాకు కావాలని అనుకున్నా చిన్న కోడు ఉండేప్పటికే చిన్నమ్మా నీకు దగ్గర కోడలు కావాలని నేను అడుగును కులం లేదు తనం లేదు చూడ చుట్టాలు లేరు పాడ బంధుత్వం లేదు తీర దిక్కమేనాడు నాకు లేకపోయే వాళ్ళ
దగ్గర పోయి నేను పిల్లలు అన్నాడు దేవుడు మల్లయ్య మందరికి ఏనాడు గొల్లలు పోతున్నారు గొల్లలతోటి మందరికి పోయి కావాలి మందరికి పోయి మళ్ళీ ఇంటికి కనుక రేపిల్ల పట్టుకుని పోయి నాకు దగ్గర పిల్లలు చూసుకొని నేను వస్తున్నాని అన్నయ్య కారుడు పొందకు మారుడు గుడి కాలు పుట్టాలి ఎడమకాలు వండి ప్రకాశకుండు ఏనాడు తగ్గుతూ మొక్కుతుడు మొక్కుతూ తగ్గుతుండు దేవుడు పోరాటలేసి ఐదు రంగడి గట్టి కింద భగవంతుని మల్లయ్య ఏనాడు వండుకున్నాడు గుళ్ళు పడితే దేవుడు గుట్టల దల్లడిల్లంగా కన్ను పడితే దేవుడు గట్ట దల్లడిల్లంగా భగవంతుని సంగతి ఆ చోట పాలపుల్ల సౌలల్లో ఉండని గాని అనగారే బెల్ల పట్ట లోపల 7 గొల్ల సార్లు తయారైతున్నారు గొల్ల సార్లు నేను కట్టుకొని పెట్టుకున్నాను గిరే చీర మరి ఏ చీర అన్ని రకంగా వేసుకుంటాను సరే పోదాం కానీ కట్టుకొని పెట్టుకున్నాను అంటే కట్టుకున్నది చీరే పెట్టుకున్నది బొట్టు అంటున్నా పెట్టుకున్నా అక్క మరి మనం పోదామా ఎంత పోదాం అంటే ఆడుకుంటే పోదాం అక్క చాలు చాలు చీరనాయే ఇది ఎక్కడంటే ఇది మామిడి చీరే ఒక అందుతో ఒక అందది తీసుకొని పోదాం మరి ఏంది అక్క మనకి ఆట ఆడదాం బయటకు బయటికి ఆడితే లోపల లంక పర్ర తిరుగుతుంది తిరుగుతుంది మామిడి పిల్లలు అయితే కానీ చీరాలదే కానీ ఆయన చూడు ఎట్లా చూస్తుందో పండు కొలుస్తాడు కదా అక్క మరి ఏమాటాడదే మనం ముగ్గురికి ఇస్తే నా మూడు మెత్తాడు మళ్ళా అందుకే నా మూడు మెత్తారా ముగ్గురికి ఇస్తే మెత్తాడు ఎర్రగా ఉండేది దానికి ఇంకా గిచ్చినా అని అంత గాయం అవుతుంది అంటే ఎర్రగా అంటే నాదే కలర్ డాంబర్ రోడ్ కలర్ ఎంతో ఓపికలేదు ఫస్ట్ ఎన్ని పోతారు మీదికి కదా అయితే అక్క మంచి ఇగో బాలలకు వస్తుంది బతుకమ్మ పండుగ పిల్లగాళ్ళకి వస్తుంది పేరీల పండుగ అది మొగళ్ళకి వస్తుంది గత్తర పండుగ పెళ్ళే నువ్వు నన్ను నాన్న లేకపోతే నువ్వు అంట లేకపోతే అయితే పిల్లగాళ్ళకి అయితే బతుకమ్మ పండుగ మొగోళ్ళకి వస్తుంది గత్తర పండుగ మొగోళ్ళకి వస్తుంది గత్తర పండుగ ఏంటిదంటే మన ఆడలకు వస్తుంది బతుకమ్మ అంటే ఉయ్యాల పాట ఆడతారు పిల్లగండ్లకు వస్తుంది పీదల పండుగ అంటే కూరలు వేసుకుంటారు మొగోళ్ళకి వస్తుంది గత్తర పండుగ అంటే దసరా నాడు వాళ్ళు ఏం చేస్తారు ఆయన కాడుతారా నైట్ తాగే కాడ కోటర్ తాగుతారు కోటర్ తాగే కాడ ఆపు తాగుతారు ఆపు తాగే కాడ పుల్లు తాగుతారు ఈ చీర కట్టుకుంటే ఏం ఏర్పడదు ఈ చీర లంగ లేకుండా గాలి వస్తుంది ఈయన కూలర్ పెట్టుకున్నట్టుంటది అయితే నా కలర్ తగ్గట్టుంది అక్క మొబైల్ పోతే ఇంకా ఆవులో చూడాలి వచ్చినోడైతే జాగా మాత్రం బతుకైతే జరగదు ఇంకా బతుకెక్కడిది మనం వచ్చినామంటే మన ఎక్స్ప్రెస్ బస్ వల్లే మనం ఒకటి మొదలు కింద పోదాం ముక్కు పుల్లాల మామిడి కింద నల్ల మామిడి కింద ముక్క మామిడి కింద నల్ల మామిడి కింద మామిడి కింద నల్ల మామిడి కింద మామిడి కింద నల్ల మామిడి కింద నల్ల కడియాల మామిడి కింద నల్ల మామిడి కింద మామిడి కింద నల్ల మామిడి కింద నల్ల కడియాల మామిడి కింద నల్ల మామిడి కింద మామిడి కింద నల్ల మామిడి కింద మామిడి కింద నల్ల మామిడి కింద మామిడి కింద నల్ల
మనవాడా ఈ పాటైన మనవాడు ఇది రాదు నడవనొత్తుడు కాదు కథ కాదు కానీ గక్క కాదు కానీ ఇక బతుకమ్మ మాటనే పక్కన్నది అక్క ఈ బతుకమ్మ నేను చెప్తున్నా నాకు బతుకమ్మ బాగా మోట అనిపిస్తుంది ఇంకోటి వాడదాను గక్క కాదు నాకు అవసరం లేదు ఇంకోట నాకు దగ్గర నువ్వు పెద్దదాని పాడవాడా నువ్వు ఉన్నాయా ఉంటారే నోసుకున్న వాళ్ళు ఇద్దరు ఉంటుంది కానీ అయితే చెల్లె నేను చెప్పేది బతుకమ్మ పాటలో 2 ఆటలు ఉంటాయి అందులో సాని ఆట ఉంటుంది మోట ఆట ఉంటుంది సాని ఆట ఆడదామా మోట ఆట ఆడదామా వాళ్ళు సాని ఆట ఎట్లా అంటే చెల్లె దొంగలని చేయండి రామాని అన్నట ఓహో ఈ రుద్రంగుళ్ళే లచ్చం అయితే దాసి అని పిలుస్తారట ఓ బుచ్చ ఉంటేనైతే బుజ్జి సానిగా అయితే కానీ అక్క సాని ఆట ఆడదాం ఈ రుద్రంగుళ్ళే అయితే ఎవరు ఆడే ఆట అంటే కాపోళ్ళు బ్రాహ్మణులు ఆడాట ఎట్లా ఇప్పుడు వీళ్ళందరూ ఎట్లా బతుకమ్మ పండుగ నాడు చీర చూసుకున్న లోలు నగలు చూసుకున్న లోలు తీసి వాళ్ళ కింద వాడేసి మళ్ళీ తీసుకొని వాళ్ళు వేసుకుంటారు టైలు చూడు కిషోర్ అయితే బతుకమ్మ పండుగ నాడు ముసలి అంతా మంచిగానే ఆడతారు ఈ పర్స్ పాటలు అయితే మరి ముసలి ఏం చేస్తారంటే ఈ పడకలు డీజే పెట్టుకొని ఆడంగా ఈ ముసలోళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఆయన కొరలు బట్టి ఆడితే వాళ్ళు 2 పొయ్యిలున్న కొర్రాయిలు తెచ్చుకుంటారు ఆ కొర్రాయిలు తెచ్చుకొని మన డీజే కాడిపోయి నిర్మల అంటే ఈ మొగలు ఆ పడకలే ముందరికి పోయి ముసలి వెనక మరి వీళ్ళు ఆడుకుంటే ఏమో బాగా అయితే కానీ అది సానాట అట్లుండాక మన మోటాట ఎట్లుంటది మన చుట్టూ ఎట్లా ఆడతారంటే ఈడ ఊకున్నారు కొల్లాపల్లకి దారిపోతుంది చదివితేని కళ్ళ నిండా చూస్తాడు ఆయనకెంత కామెంట్ అనిపిస్తాను ఆట చల్లకుండా ఈ పాడితే నోరు నొత్తుంది ఆడితే చేతులు నొత్తున్నాయి అమ్మితే నడుము నొత్తుంది నడితే కాళ్ళు నొత్తున్నాయి
అరికాళ్ళల్లో అలా కోరుకుంటుంది అయితే కానీ అక్క ఈ పాట చల్లవండి ఈ పాట వద్దు ఈ ఆట వద్దు కానీ ఇప్పుడు మనం మందగంపలు పట్టుకొని మందకాడి పోవాలి మందకాడి పోకుంటే ముత్తిగాడు అయితే అసలే పోకున్నాడు మందకాడికి అయితే పోవాలి అయితే కానీ ఈ బతుకమ్మ వేసి వచ్చినాక రాంగ 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 ఏమన్నా పాట పాడతారంటే